మనం పడతా ఉన్నాం. పార్లమెంటు అభ్యర్థులు చంద్రశేఖర్ గారికి అట్లాగే సోదరు అంటే మనందరూ కూడా కలుగుతున్నటువంటి నిర్ణయం తీసుకుంటారు. మనకుంది ఇప్పుడు మన బిడ్డ అందరూ కూడా వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా ఈ రోజున చంద్రశేఖర్ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కానివ్వండి, మీ ఇళ్ళ దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు కానివ్వండి, దగ్గరలో ఉంటారు. మీరు అందరూ కూడా దయచేసి ఈ యొక్క 20 రోజులు ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఆలోచించకుండా దానికి తోడుగా ఈ వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వార్డు ప్రెసిడెంట్ ఉదయ్ గారు నల్ల మాధవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేసిన కూడా ఈ ఎన్నికల టైంలో ఒకటే మన నినాదం మొత్తం కూడా ఒకటే. ఏదేమైనప్పటికీ నిన్న ర్యాలీ అద్భుత ఘన విజయాన్ని తీసుకొచ్చిన మీ అందరికీ కూడా చాలా మంది అందులో వర్క్ చేశారు. మీ అందరికీ చక్కగా నవ్వుతా ఆ ర్యాలీలో ముందు నడిపించిన మహిళలకి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు మా మాధవి గారికి కానీ, శ్రీనివాస్ గారు కానీ, వెంకటేశ్వరరావు గారు, ప్రభాకర్ గారు, బోనబోయిన శ్రీనివాస్ గారు, యాగంటి దుర్గారావు గారు, కనకాచారి గారు, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ గారు, కొమ్మినేని ప్రసాద్ గారు, పిల్లి మాణిక్యాలరావు గారు, రాయపాటి అమృతరావు గారు, లంకా ఉదయ్ గారు, అదేవిధంగా ఇంకా వేదిక ముందున్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ నాకంటే ఎక్కువ తెలిసి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు కానీ బాధలు కానీ రెండే గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఎలా ఉంటుంది అంటే ఆయన 2019లో వచ్చిన వెంటనే ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్గా కూర్చొని ఒక 2 నెలల్లో వచ్చే 5 సంవత్సరాలు కానీ వచ్చే ఆయన అనుకున్న 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాజకీయానికి ఒక ప్లాన్ వేశారు. ఈ ప్లాన్ ఏంటంటే 100 రూపాయలు ఒకటి నుంచి కొట్టడం, ఆ 100 రూపాయలని 10 మందికి పంచటం, వాళ్ళ చేత ఆ 10 మంది చేత ఓట్లు వేయించుకోవటం. ఇది ఆయన రాజకీయం. ఏది చేసినా కూడా ఆ విధంగానే ఆ ప్రాథమిక సూత్రంతో మాత్రమే ముందుకు వెళ్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే కరెంటు బిల్లులు కానీ, లేకపోతే నిత్యావసర వస్తువుల ధరలు కానీ, చెత్త పన్నులు కానీ ఇవన్నీ పెంచుకుంటా పోతారు. కొంతమందికి పంచుకుంటా పోతారు. ఎందుకు? వీళ్ళు ఓటింగ్కి రారు, వాళ్ళు తప్పనిసరిగా ఫస్ట్ 2-3 అవర్స్లో ఓటింగ్కి వస్తారు కాబట్టి ఎంతసేపటికి ఆ విధంగానే ఉంటుంది. మరి ఇక్కడ చూసుకుంటే సిటీలో డ్రైనేజ్ ఇష్యూ ఉంది, వాటర్ ఇష్యూ ఉంది, రోడ్లు ఇష్యూ ఉన్నాయి. డ్రైనేజీకి సెంట్రల్ గవర్నమెంట్ 500 కోట్ల రూపాయలు ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ డబ్బులు 400 కోట్లు మ్యాచ్ చేస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో డ్రైనేజ్ ఇష్యూ అనేది ఉండదు. అయితే ఆ ఇచ్చిన 500 కోట్లలో కూడా 150 కోట్లు వేరే పథకాలకి మార్చేశారు, అంటే డైవర్ట్ చేశారు. అగైన్ ఎందుకంటే ఇది పెద్ద ఆయనకి అనుకూలించేటువంటి ప్రాంతం కాదు, వ్యక్తిగత ప్రయోజనం కాదు. డ్రైనేజ్ అనేది జనరల్గా వెళ్తుంది. వ్యక్తిగతంగా 2000, 3000, 5000 ఒక్కొక్కరికి వేస్తే ఓట్లు వస్తాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు. అట్లా నేను ఏంటంటే ప్రతి కార్యక్రమం కూడా వ్యక్తిగత ప్రయోజనం వచ్చే విధంగా ఉంటుంది తప్పించి అందరికీ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరు. వాటర్ సమస్య కూడా అదేటువంటి పరిస్థితి. బ్రిడ్జెస్ మొత్తం ఆగిపోయినాయి. బ్రిడ్జెస్ ఎందుకు ఆగిపోయినాయి? అది కూడా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 2 కాంబినేషన్లో ఉంటేనే ఆ ట్రాఫిక్ సమస్యలు తీరుతాయి. స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయి రాదు. అందుకే అది 5 సంవత్సరాలైనా 6 సంవత్సరాలైనా బ్రిడ్జెస్ అలానే ఉంటాయి. రోడ్లు అంతే, అవి కూడా వ్యక్తిగత ప్రయోజనం కాదు, అందుకని ఆ రోడ్లు వేయరు. ఇలా ఎన్నో రకమైనటువంటి ఇబ్బందులు మీ అందరికీ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇళ్ల స్థలాలు మీ అపార్ట్మెంట్లు కానీ అన్నీ కూడా ప్రభుత్వం పేరు మీద ఉంటాయంట. పట్టా పుస్తకాలన్నీ ఆయన పేరు మీద, ఆయన బొమ్మ మీద ఉంటాయంట.
మనకు కావాల్సి వస్తే పోయి తీసుకోవాలి. రేపు అంటే సెక్రటేరియట్ని తాకట్టు పెట్టి గుళ్ళల్లోకి ఎప్పుడు లేని విధంగా దేవాలయాలకు వెళ్ళి దేవాలయాల్లో కూడా అవినీతిని సృష్టించి ఇప్పుడు ప్రజల ఆస్తుల మీదకి వచ్చారు. అంటే సెక్రటేరియట్ని తాకట్టు పెట్టిన వాళ్ళు మీ ఇళ్ళదేముంది, ఇప్పుడు మీలాంటి వాళ్ళు అందరూ ఉంటారు. మీరు ఎగైన ఓట్లు వేయకుండా మీరు గెలిపించకపోతే మీ వాటిని తాకట్టు పెట్టి వాటిని పంచినా కూడా నేను ఎటువంటి ఆశ్చర్యం పోను. ఇది ఎందుకంటే ఇది ఒక పులివెందుల రాజకీయం. ఆయన ఆ రాజకీయాన్ని రాష్ట్రం అంతా భయభ్రాంతులకు గురి చేస్తూ చేయాలన్నటువంటి ఆలోచన. నామినేషన్ ప్రక్రియ ఎంతమంది ఎండలు కూడా లెక్క చేయకుండా నీరాజనాలు పలికారు. రోడ్డు ప్రతి కూడల్లో రోడ్డు మొత్తం ఒక మానవ హారంలాగా ఏర్పడి స్వాగతం పలికి నామినేషన్ ప్లేస్ దాకా తీసుకెళ్ళడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటంటే పోలింగ్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు కేవలం మెజారిటీ, ఇంకా మనం ఇంకెంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఇంకెంతమందిని మనం లాక్కు రావచ్చు అన్న దాని మీదే మనం శ్రద్ధ పెట్టాలి ఈరోజు. ఇంకొకటి నిన్నటి నామినేషన్ ప్రక్రియ చూసుకుంటే, ర్యాలీ చూసుకుంటే, కలిసి ఉంటే కలదు సుఖం అనే ఒక మాటకి నిర్వచనంలాగా జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు వెల్లువెత్తున అందరూ ఒక్కటై కలిస్తే అసలు ఎలా ఉంటుంది విజయం అనే దానికి తార్కాణంగా నిన్న జస్ట్ ఒక టీజర్ను చూపించాము. దానికే ప్రతిపక్షానికి వెన్నులో వణుకు పుట్టి ఇక బయటికి రావాలా వద్దా, పెట్టే ప్రతి రూపాయి కూడా అనవసరపు ఖర్చే అవుతుంది అనే ఉద్దేశం వాళ్ళకి వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఇదే ఉత్సాహం ఊపు వచ్చే 20 రోజులు కూడా కనబరిచి ఘన విజయం సాధించుకుని గుంటూరుని ఒక ఐకాన్ సిటీ చేయాలి మనం స్టేట్లో. అంటే అన్ని విధాల గొప్పదైన గుంటూరుని, దానికి నిజమైన గొప్పతనాన్ని చేకూర్చాలి మనందరం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ సత్తా ఉంది. కాబట్టి మనం నిజంగా తలుచుకుంటే ఏమవుతుంది అని చెప్పి రేపు రిజల్ట్లో చూపిద్దాము. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు